ఈరోజు మనం జైమిని కారకాల్లో చరకారకాల యొక్క విధి విధానాలు ఎలా ఉంటే తెలుసుకుంటాం. అసలు ఈ చరకారకాలను ఎందుకు తీసుకొచ్చారు ఏంటి? ఈ చరకారకత్వాలను తీసుకురావడానికి కూడా జైమిని మహర్షికి బేస్ అనేది మనకి పరాశర మహర్షి అని చెప్పవచ్చు. మనకు జ్యోతిష్యం ముఖ్యంగా ఏంటంటే సింపుల్ గా 3 విధానాలు వెళ్ళదు. ఫస్ట్ ఏంటంటే భావం. అంటే ఏదైనా సరే ద్వాదశ భావాలు ఫస్ట్ అనేది భావాన్ని తీసుకుంటాం జాతకాన్ని పరిశీలించినప్పుడు. ఆ తర్వాత ఈ భావాధిపతి యొక్క పరిస్థితి ఎలా ఉంది. మూడోది ఈ భావ కారకుడు ఎవరు. అంటే మనకి ఇక్కడ 3 ఎలిమెంట్స్ వస్తాయి. ఒకటేమో భావం వస్తుంది, దానికి పాపార్గం పట్టిందా, శుభార్గాలు పట్టినాయా, శుభదృష్టిలో ఉన్నాయా అని చెప్పి ఒకటి. ఆ భావానికి ఫలితాన్ని ఇచ్చేది భావాధిపతి, అతని యొక్క పరిస్థితి కూడా. ఆ తర్వాత కారకుడు. కారకుడు అంటే ఏంటంటే ఒక రకమైన ఫ్రాగ్రెన్స్ అనమాట. ఒక ఇప్పుడు ఫ్లవర్ లో సువాసన ఎలా ఉంటుంది, ఒక ఫీల్ అనేది ఎలా ఉంటుంది, ఈ ఫీల్స్ ఇలాంటివన్నీ కారకుడు ఇస్తాడు. ఇప్పుడు భావం ఉంటుంది, ఒక భావం ఫోర్త్ భావం బాగుంది అనుకుందాం, ఫోర్త్ భావాధిపతి కూడా బాగానే ఉంటాం. వీళ్ళకి ఏంటంటే గృహాలు ఉంటాయి, హౌసెస్ ఉంటాయి అని చెప్పొచ్చు, కార్లు ఉంటాయి అని చెప్పొచ్చు. కారకుడు బాగాలేదు. ఈ గృహాలు కానీ కార్ల వల్ల కానీ వచ్చే అనుభూతి ఏదైతే అనుభూతిని చెందలేదు. ఇప్పుడు ఒక పంచమ భావం ఉన్నారు. పంచమ భావం అనగానే మనం ఏంటంటే భావాధిపతి ఎవరో చూస్తాం, పంచమం అంటే సంతానం చెప్తాం, అది ఎడ్యుకేషన్. ఇంకా భావాధిపతి కూడా మా ఎడ్యుకేషన్ కారకత్వాన్ని ఇస్తుంటాడు. ఫైనల్ గా కారకుడు ఎవరంటే దీనికి గురుడు, పంచమోహన కారకుడు. ఇప్పుడు వీళ్ళకి సంతానం ఉంటుంది, అర్థమైందా? సంతానం ఉండవచ్చు, లేదా వీళ్ళు ఎడ్యుకేట్ అవ్వచ్చు, చదువు సంధ్యలు అనేది ఉంటాయి. ఫైనల్ గా దీనివల్ల వీళ్ళు గురువు బాగాలేదండి జాతకం. ఇప్పుడేంటి, ఆ సంతానంకి సంబంధించిన ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో, అనుభవాలు ఏవైతే ఉంటాయో, అనుభవాలు వీళ్ళు అనుభవించారు. ఆ సంతానంతో కూడా సరైన పొత్తు ఉండకపోవటం, మానసిక భేదాలు రావడం వచ్చి జరిగాం. ఆ సంతాన జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు. ఎందుకు కారకుడు నష్టపోయాడు. ఇద్దరు బాగుండాలి, అంటే 3 బాగుండాలంటే 3 బాగుండాలి. ఇది పరాశర సిద్ధాంతం. దీన్నే జైమిని ఏం చేశాడంటే ఈ కారకుల్ని చరతత్వంలో తీసుకెళ్ళాడు, చరకారకులుగా తీసుకెళ్ళాడు. పరాశర మహర్షి ఏంటి, వీటన్నిటికీ స్థిర కారకత్వాలు ఇచ్చాడు. ఒక్కొక్క భావానికి ఒక్కొక్క స్థిర కారకత్వాలు ఇచ్చాడు. అది ఆ భావాలకి వీళ్ళు కారకులు. అర్థమైంది? ఇప్పుడు మనకి కారకత్వాల్లో మనం చూసుకుంటే కనుక ఒక బుక్ కూడా ఇచ్చారు. ఎన్నో పేజీ నిన్న చూసింది. ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ హౌస్ కి ఎవరికి ఇచ్చారు ఇక్కడ కారకత్వం, తనువు భావానికి రవిని కారకుడిగా ఇచ్చారు. అర్థమైంది? ఈ రవి డిఫాల్ట్ గా ఏమవుతున్నాడు మనకి, ఆత్మకారకుడు, అంతే కదా. అది స్థిర కారకత్వం. రెండో సెకండ్ హౌస్ కి ఎవరిని ఇచ్చారు కారకత్వం అంటే గురువుని ఇచ్చారు, జూపిటర్. మూడో కారకత్వం మనకి ఎవరు ఇచ్చారు, థర్డ్ హౌస్ కి మార్స్ ఇచ్చాడు. ఫోర్త్ హౌస్ మూన్ ఇచ్చాడు. ఫిఫ్త్ హౌస్ కి మళ్ళీ గురువు ఇచ్చాడు. సిక్స్త్ హౌస్ మళ్ళీ మార్స్. సెవెంత్ హౌస్ కి వచ్చేసరికి వేనస్, రిలేషన్స్ సంబంధించి. ఇంకా ఎయిత్ హౌస్ కి వచ్చేసరికి శని ఇచ్చాడు. నైన్త్ హౌస్ కి వచ్చేసరికి జూపిటర్ ఇచ్చాడు. 10th హౌస్ మళ్ళీ మెర్క్యూరీ. అంటే కర్మ చేయాలంటే మంచి తెలివితేటలు, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉండాలి కాబట్టి కారకత్వం ఇచ్చాడు. కానీ ఇక్కడ 10th హౌస్ దిగ్బలాలు ఉంటారు. నైసర్గిక ఇయే నేచురల్ కారకత్వాలు ఇవి. 11th హౌస్ కి మళ్ళీ జూపిటర్ కారకత్వాన్ని ఇచ్చారు. మళ్ళీ 12th హౌస్ కి మళ్ళీ శని ఇచ్చాడు కారకత్వం. ఇవన్నీ ఏంటి, నైసర్గికంగా స్థిర కారకత్వాలు ఏంటి. ఇది పరాశరి క్యాలిక్యులేషన్స్ అనమాట. అర్థమైంది? కానీ ఇప్పుడు చూడు, ఒక 7th హౌస్ లాట్ బాగున్నాడు అనుకుందాం, 7th హౌస్ బాగుంది, వీళ్ళకి వివాహం అయితే అవుతుంది. 7th హౌస్ అంటే రిలేషన్స్, వివాహం, సుఖానికి సంబంధించిన ఇది. ఇప్పుడు 4th హౌస్ ఒక సుఖం, దాని నుంచి ఫోర్త్ భావం శ్రేయస్సుఖం. ఇదంతా పరాశరి విధానం. ఈ శుక్రుడు బాగాలేదు, వీళ్ళు రిలేషన్స్ లో మధురానుభూతిని అనుభవించలేదు.
ఉంటారు బంధువులు, ఇరుగు పొరుగు రిలేషన్ చుట్టాలు ఉంటారు, హాయ్ అంటే బాయ్ అంటారు. ఇప్పుడు బాగుంటాడు, ఫ్లేవర్ని అనుభవిస్తాడు. వివాహం అయిన తర్వాత కూడా సంసార సుఖానికి సంబంధించిన ఫ్లేవర్స్ అనుభవిస్తాడు. లేదు ఏదో ఒక ఫిజికల్ రిలేషన్స్ వెళ్ళిపోయేట్టు ఉంటుంది, కానీ ఫీల్స్ ఉండదు. ఇది కారకత్వం దెబ్బతింటారు. దీనిని జైమిని ఏం చేశాడు, మళ్ళీ చరకారకత్వాలు అని చెప్పి తీసుకెళ్ళాడు. అంటే ఎప్పుడైతే చరకారకత్వాలు, ఇప్పుడు ఒకటో భావానికి సన్న ఆత్మకారకం అర్థమవుతుంది. అంటే మెయిన్ సెకండ్ హౌస్ కారకత్వాలు ఎవరు, ఇప్పుడు జైమిని మహర్షి మనకి ఇచ్చాడు కారకత్వాలు. ఈ జైమిని మహర్షి కారకత్వాలు ఎలాగెళ్తాయి మనకి, ఒకటి రాశిలో మనకి 30 డిగ్రీలు అనేది ఉంటుంది. 0 to 30 degrees అనేది అంశ భాగాలు. అంటే ఈ అంశాలు ఎక్కువ గడిచిన గ్రహం ఏదైతే ఉంటుందో, అంటే 30 డిగ్రీల వరకు, హైయెస్ట్ డిగ్రీ వరకు అది జర్నీ చేస్తుంది, ట్రావెల్. ఈ ట్రావెల్ చేసిందంటే ఎక్కువ అంశాలు బోధించింది కాబట్టి దీన్ని ఏంటంటే జీవని ఆత్మకారకుడు అన్నాడు. చూడండి, ఇప్పుడు మనకి లగ్నం తీసుకుంటాం, లగ్నం ఏదైనా అవ్వచ్చు, లగ్నాధిపతి ఏదైనా అవ్వచ్చు, అర్థమైనా. మన శరీరం బాగుండాలి. ఈ శరీరం బాగుండాలన్నప్పుడు తను భావం అనగా లగ్నం తీసుకుంటాం కదా. లగ్నాన్ని మీద ఏ గ్రహాలు దృష్టి పడుతుంది, దాని పరిస్థితి ఎలా ఉంది, లగ్నాధిపతి మీద ఏ పరిస్థితి ఉంది, ఈ రెండు ఉందనుకో బాగుంది అనుకుంటాం. మనిషి బలంగానే ఉంటాడు, శారీరక దృఢత్వం ఉంటుంది, ఫిజికల్ గా ఆరోగ్యంగా ఉంటాడు అనుకో, రెండు బాగుంటుంది. కానీ కారకుడు ఎవరైతే దీనికి అనుభవాన్ని కారకుడు అంటే సూర్యుడు ఇచ్చాడు, న్యాచురల్ కారకుడు. ఈ సూర్యుడు బాగాలేదు. వీళ్ళు ఏంటంటే అంత బాగున్నా కూడా నా శరీరంలో ఏదో లోపం ఉందేమో, నాకు ఏదో లోపం ఉందని చెప్పి ఒక రకమైన మానసిక అలజడి అనేది ఎదుర్కొంటుంది. ఎందుకు స్థిర కారకత్వం సూర్యుడు దెబ్బతింటాడు. ఇది పరాశర లెక్క. జైమిని మహర్షి ఏం చెప్పాడు, ఎక్కువ డిగ్రీలు భోగించే గ్రహం ఏదైనా ఉందనుకో వీళ్ళని ఆత్మకారకుడు అన్నాడు. ఇప్పుడు ఈ ఆత్మకారకుడికి ప్రాపరకలం పట్టిన ఆత్మకారకుడి మీద అశుభ గ్రహాల దృష్టి బలంగా పడుతున్నప్పుడు ఏంటంటే ఈ పర్సన్ ఒకటి తనుభావం శారీరకంగా మామూలుగా బాగానే ఉన్నా, లగ్నాధిపతి లగ్నం బలంగానే ఉన్నప్పుడు కూడా అర్థమైందా, ఈ లోపల ఫీలింగ్ ఉంటుంది కదా, నాకేదో అనారోగ్యం వచ్చింది, నా శరీరం సహకరించట్లేదు, నేను చేయలేకపోతున్నాను, ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ ఎక్కువ వెళ్తాయి. ఎందుకు ఆత్మకారకుడు దెబ్బతున్నాడు. అసలు ఆత్మకారకుడు ఏంటంటే జీవితం మొత్తాన్ని నడిపిస్తూ ఉంటాడు, అతని జీవితాన్ని మొత్తాన్ని నడిపించేది ఆత్మకారకుడు. తనుభావం ఒకటే కాదుగా, అక్కడ మనిషి యొక్క వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ లగ్నం చెడిపోయింది కొద్దిగా, రెండోది లగ్నాధిపతికి ఇబ్బంది వచ్చింది, వీళ్ళకి శరీరంలో ఏదో ఒక లోపాలు ఉంటాయి, శారీరక లోపాలన్నీ జరుగుతూ ఉంటాయి, ఏదో ఒక ఆరోగ్యం రావటం ఉంటుంది. కానీ సూర్యుడు బలంగా వెళ్ళాడు అంటే ఏంటి, దీనికి తనువు కారకత్వానికి ఫస్ట్ హౌస్ మనకు న్యాచురల్ కారకత్వం సూర్యుడిని తీసుకుంటాం, ఇది న్యాచురల్ పరాశర లెక్క. ఈ సూర్యుడు బలంగా ఉంటున్నప్పుడు ఏంటంటే వీళ్ళ శరీరం ఆరోగ్యం ఉన్నా కూడా వీళ్ళ సంకల్పం ఏదైతే ఉంటుందో, తనువు యొక్క సంకల్పం నాకేంటి నాకేమైంది నేను ఏదైనా చేయగలుగుతానంటే, కానీ శరీరంలో లోపాలు ఉంటాయి. శారీరక లోపాలు ఉన్న వాళ్ళు చాలా సాధించే వాళ్ళు చూస్తాం. అంటే ఏంటి, వాళ్ళ జాతకంలో ఒకడు బలంగా వెళ్తున్నాడు, లోపల ఫీల్ ఆ పెర్ఫ్యూమ్ అనేది బలంగా వెళ్తుంది, ఆ సూర్యుడు బలంగా వెళ్తున్నాడు. జైమిని విధానంలో చూసుకుంటే ఈ ఆత్మ కారకుడు బలంగా వెళ్తున్నాడు. ఈ ఆత్మకారకుడు మంచి ఉచ్చ స్థితిలో కూర్చున్నా, స్వక్షేత్రంలో కూర్చున్నా, ఉచ్చగ్రహాలు చూస్తున్నా, శుభగ్రహాలు చూస్తున్నా, ఈ ఆత్మకారకుడికి ఏంటంటే ఆత్మబలం ఎక్కువ. ఈ ఆత్మబలం ఉన్నోడు ఏంటంటే ఏదైనా సాధించగలుగుతాడు. చూడండి, ఇక్కడ లగ్నం బలంగానే ఉంది, లగ్నాధిపతి బలంగా ఉన్నాడు, కారకుడు న్యాచురల్ కారకుడు సూర్యుడు బలంగా ఉన్నాడు, లేకపోతే జైమిని ఆత్మకారకత్వం బలంగా ఉందంటే వీళ్ళంటే ఫిజికల్లీ ఫిట్ గా ఉంటారు, అందంగా ఉంటారు, బలంగా ఉంటారు, దృఢంగా ఉంటారు. అంటే ఏదైనా నేను చేయగలననే మానసిక స్థితి కూడా ఉంటుంది. అర్థమైందా. ఈ స్థితిని ఇచ్చేది ఎవరు అంటే కారకత్వం, ఆత్మకారకుడు ఇస్తుంది. ఆత్మకారకుడు అంటే ఫ్లేవర్. మనకేంటంటే దీని మీద ఒక టాపిక్ కూడా ఉంది పరాశర మహర్షిది, కారకో భావ నాశనాయ అని ఉంది. దానికి ఏం చెప్పారు, ఆ మూడో భావం ఏ కారకత్వం వస్తే ఆ కారకుడైన కుజుడు మూడో భావంలో కూర్చుంటే భావ కారకత్వం నాశనం ఏంటంటారు. ఎందుకంటే ఆ భావాధిపతి ఆ భావంలో కూర్చున్నా, కారకుడు భావంలో కూర్చుంటే భావానికి బలం పెరిగినట్టే న్యాచురల్. కానీ కారకో భావనాశనాయని ఎందుకు ఇచ్చాడంటే, భావం అంటే ఏంటి ఇక్కడ ఫీల్, ఆ భావం అంటే ఆ హౌస్ యొక్క ఫీల్ అనేది కారకుడి చేతిలో ఉంటుంది. కుజుడు బలహీనుడు అయ్యాడు వాళ్ళ జాతకంలో, అంటే కుజుడు మూడో భావం కారకుడుగా, మూడో భావం బాగుంటాడు.
వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ నేను సరిగ్గా ప్రయత్నం చేయట్లేదేమో, నాలో ఏదో లోపం ఉందేమో, ఎఫర్ట్ సరిగ్గా చేయట్లేదేమో, ఇలాంటి ఫీల్స్ బలంగా వెళ్తూ ఉంటాయి. లోపం ఎక్కువ ఉందని. అంతా బాగుంటుంది, ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉంటుంది, కాకపోతే చేయలేని మానసిక స్థితి ఉంది. ఎందుకంటే భావం నాశనం ఏమంటే అది అంటే అతను కూర్చుంటాం కాదు, కానీ మనకు పుస్తకాల్లో ఎలా ఉందంటే కూర్చుంటాం అని ఇచ్చారు. ఇప్పుడు భావ నాశనం ఏం జరిగిద్దంటే ఈ కారకుడు ఎవరైతే ఉన్నారో ఆ కారకుడి మీద అశుభ గ్రహాలు దృష్టి పడతాయి. ఈ 6 భావాధిపతులు కానీ నైసర్గిక అశుభ గ్రహాలు దృష్టి పడతాం, పాపాంగులకు చెందటం. అప్పుడు ఆ భావ కారకుడు నాశనమైనది. కారక భావ నాశనం అంటే అలా తీసుకోవాలి. ఏ జ్యోతిషం చెప్పాలన్నా ఫస్ట్ ఏ భావం గురించి మనం పరిశీలించాలన్నా ముఖ్యంగా 3 కావాలి మనం. ఒకటి భావం, భావాధిపతి, భావకారకం. ముగ్గురు బలం ఉంటే భావం బలం వస్తుంది. ఎవరు లోపం వస్తున్నారు, ఎవరు బలం ఉన్నారు మీకు. ఇందులో మనం చూసుకునేది ఏంటంటే ఇక్కడ ఆత్మకారకుడు. ఇదేంటి ఈ ఆత్మకారకుడు ఎవరు? స్థిరంగా అయితే సూర్యుడు కూర్చుంటాం, చరంగా అయితే డిఫాల్ట్ గా ఎక్కువ డిగ్రీలు భోగాంశాలు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళని మనం ఆత్మకారకుడు అంటాం. అంటే ఆ కారకుడిని బట్టి ఏంటంటే వాళ్ళు ఫీలింగ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ జాతకంలో సూర్యుడు ఆత్మకారకుడు అవ్వచ్చు, బుధుడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మనకి 9 గ్రహాల్లో కొంతమంది ఏంటంటే రాహుకేతులు తీసేసి 7 విధానాలు పెడతారు. అది ఎలా తీసుకెళ్తారు? ఒకటేమో ఎక్కువ భాగాలు అంశిందేమో, ఇప్పుడు 30 డిగ్రీలో 28 డిగ్రీలు ఉందనుకో ఒక గ్రహం, ఈ గ్రహాన్ని ఆత్మకారకత్వం. దానికన్నా ఒక డిగ్రీ తగ్గింది, దీన్ని ఆమాత్యకారకుడు అంటారు. దానికంటే ఒక డిగ్రీ తగ్గింది, దాన్ని భాతృకారకుడు అంటారు. ఒక డిగ్రీ తగ్గింది, మాతృకారకుడు అంటాం. ఇంకొక డిగ్రీ తగ్గింది, పుత్రకారకుడు అంటాం. పుత్రకారకుడు అంటాం. ఇంకొక డిగ్రీ తగ్గింది, జ్ఞాతికారకుడు అంటాం. ఇంకా తగ్గింది ధారాకారకుడు. ఇట్లా మనకేంటంటే 7 కారకత్వాన్ని 7 గ్రహాలకు ఇస్తారు. మరి రాహుకేతును కూడా దృష్టిలో ఉంచుకొని ఏం చేశారంటే ఇది ఒకటే కాదు కదా, పితామహులు కూడా ఉంటారు, మనకి పితృదేవతలు కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళని ఏం చేశారంటే రాహు యొక్క అంశాలు కూడా తక్కువ భోగాంశంలో ఉంటే, రాహు ఏంటి మనకి ఎక్కువ డిగ్రీలు రివర్స్ లో వస్తారు ఘటాలు, ఎక్కువ డిగ్రీల నుంచి తక్కువలోకి వచ్చారు. వీళ్ళని ఆత్మకారకత్వంగా తీసుకోవచ్చు అని చెప్పేసి మనకి కొన్ని పండితుల విశ్లేషణలు ఉన్నాయి. అప్పుడు ఏం చేశారంటే ఎక్కువ భోగాలు అంశేమో ఆత్మకారకుడని, దానికంటే 1-2 డిగ్రీలు తక్కువ భోగాలు అంటే నిమిషాల్లో కూడా మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు, దాన్ని ఏమో ఆమాత్యకారకుడని అంటే మంత్రి అని, ఆ తర్వాత అతను భాతృకారకుడని ఎప్పట్స్ పురుషార్థం అని, ఆ తర్వాత మాతృకారకుడని, ఈ మాతృకారకత్వం తర్వాత పితృకారకత్వాన్ని తీసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటి 7 తీసుకున్నప్పుడు మాతృకారకం పుత్రకారకత్వం, ఇప్పుడు పితృకారకత్వం. ఈ పితృకారకత్వం తర్వాత మళ్ళీ పుత్రకారకత్వం, తర్వాత జ్ఞాతి ధారాకారకత్వం లాస్ట్లో. ఇట్లా మీరేంటంటే చరాత్మకారకులు చూడాలి. అంటే ఈ ఆత్మకారకులు ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఫీల్ని ఇస్తారు. ఇప్పుడు ఆమాత్యకారకుడు బలంగా వెళ్ళాడు, చాలా బాగున్నాడు అనుకోండి. ఆమాత్యకారకుడు అంటే మంత్రి, తెలివితేటలు అండ్ మన సస్టైన్ లాంటి మన జీవనోపాధి సెకండ్ హౌస్ తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళ జాతకంలో ద్వితీయం దెబ్బతింది, ద్వితీయాధిపతి దెబ్బతిన్నాడు, ఆమాత్యకారకుడు బాగున్నాడు. చూడండి వీళ్ళ చేతిలో పెద్దగా డబ్బు ఉండదు. ద్వితీయం అంటే అక్యుములేటెడ్ వెల్త్, కుటుంబం, పెద్దగా డబ్బు ఉండదు, సంపాదించడానికి కూడా సోర్సెస్ పెద్ద దొరకవు. కానీ ఆమాత్యకారకుడు బాగున్నాడు అంటే వీళ్ళు ఎంత సంపాదిస్తున్నా కూడా 10 రూపాయలు సంపాదిస్తారు చాలా ఆనందంగా తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్ బలంగా ఉంది, వీళ్ళకి ఉన్నదాన్ని అనుభవించగలిగే ఫ్లేవర్ బలంగా ఉంది. కాబట్టి ఆ ద్వితీయ భావాన్ని బాగా అనుభవించగలుగుతారు, మంచి తిండి తినగలుగుతారు, ఉన్నంతలో హ్యాపీగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఆమాత్య కారకుడు బాగున్నాడు. అర్థమైంది? న్యాచురల్లో గురువు బాగున్నాడు వాళ్ళ జాతకంలో, ధనం డబ్బులు తక్కువ ఉన్నా కూడా కారకుడు బాగున్నాడు కాబట్టి అర్థమైందా, వాళ్ళకి లైఫ్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. లేదు వాళ్ళకి ద్వితీయాధిపతి బలంగా ఉన్నాడు, ద్వితీయ భావం బలంగా ఉంది అంటే జడం జీవం ఇద్దరు బలంగానే ఉంటారు, ఈ ఆమాత్య కారకుడు బలహీనం అయ్యాడు అనుకుందాం. అర్థమైందా? వీళ్ళకి డబ్బు ఉంటుంది, ధనం ఉంటుంది, సంపద అన్నీ ఉంటుంది, కానీ సరిగ్గా తినలేరు, అనుభవించలేరు, ఉంది దాన్ని చేసే ఫీల్ అనేది వీళ్ళ దగ్గర ఉండదు. అనుభవించే గుణం ఇవ్వకూడదు, ఏది ఆమాత్యకారకం. బలహీనం అయ్యాడు, మంత్రిత్వం పోయింది, తెలివితేటలు పెద్దగా లేవుగా, దాన్ని అనుభవించాలని గుణం ఉండదు. అలాగే న్యాచురల్గా చూసుకుంటే గురుడు దెబ్బతింటే
ఇదే పరిస్థితి ఉంటుంది. గుడ్డు దెబ్బతిన్నాడు, మిగిలిన బాగుంటాయి, డబ్బు గిబ్బు అంతా ఉంటుంది. ఏముంది నాకు, ఏం తింటున్నాను, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం అనుభవించలేరు. వాళ్ళ సంపదను వాళ్ళు అనుభవించలేరు. ఫస్ట్ సంపాదిస్తారు కానీ సరైన తిండి తినలేరు. ఎందుకంటే కారకత్వం బలహీనమే. దీన్ని కారక భావనాశనయ అంట. కారక భావనాశనయ అంటే ఆ భావాధిపతి ఆ భావంలో కూర్చుంటాం మనం చెప్పారు. వాస్తవం అది కాదు. ఆ భావాధిపతి పీడించబడాలి. ఆ కారకుడు పీడించబడ్డాడంటే వాళ్ళు ఏంటంటే ఆ ఫ్లేవర్స్ పోగొట్టుకుంటున్నారు అని. అదే థర్డ్ స్టెప్ ఏంటి మనకి ఇక్కడ భాతృకారకం. అంటే మనకేంటంటే మూడో భావానికి నైసర్గిక కారకత్వం కుజుడిని ఇచ్చారు. ఇక్కడ కుజుడు దెబ్బతిన్నా వాళ్ళ జాతకంలో ఎఫర్ట్స్ చేసే ఫీలింగ్ లేదు. అర్థమైనా? లేదు, మూడో భావం దెబ్బతింది, మూడో భావాధిపతి దెబ్బతిన్నాడు, కుజుడు బలంగా ఉన్నాడు వాళ్ళ జాతకంలో. వీళ్ళు ఏం చేస్తారంటే నిరంతరం పోరాడగలుగుతారు. పోరాడే మానసిక శక్తి వీళ్ళకు ఉంటుంది. అర్థమైనా? అదే కుజుడు బాగోలేదు, ఆ ఫ్లేవర్ ఉండదు, మానసిక శక్తి ఉండదు. అట్లాగే ఇక్కడ ఏంటంటే మనకు భాతృకారకం ఇంపార్టెంట్. జైమిని ఏం చెప్పాడు, దీనికి కారకత్వాలకి భాతృకారకత్వం చరకారకత్వం ఇచ్చాడు ఆయన. అంటే ఆత్మకారకుడు కంటే తక్కువ అమాత్య, అతని కంటే కొంచెం తక్కువ డిగ్రీలు. ఇప్పుడు ఆత్మకారకుడు 30 డిగ్రీలు ఉన్న రాశిలో 28 డిగ్రీలు అనుకోండి, 27 డిగ్రీ అమాత్య కారకుడు అంటే 25, 26 డిగ్రీలు ఉన్నాడు భాతృకారకుడు. ఇతనేంటి హాబీస్, థర్డ్ హౌస్ అంటే ఏంటి మనకి హాబీస్ ఉంటాయి. మనం ఏదైనా ప్రయత్నాలు చేయటం కానీ, పురుషార్థం కానీ, కమ్యూనికేషన్, కన్వర్సేషన్, రిలేషన్స్, బంధువులతో ఎలా మెలగాలి. రెండోది భావోద్భావం, ఆయుష్. ఇప్పుడు మనం ఆయుష్ స్థానం అనేది మనకు మూడో భావం, 8వ భావం. ఈ ఆయుష్ బాగుందా లేదా అనేది ఒక ఫీల్ అనేది ఉంటుంది, ఒక వర్చువల్ ఇమాజినేషన్. అది మనకి 8th హౌస్ లో ఉంటుంది. అక్కడి నుంచి 8th హౌస్ అంటే థర్డ్ హౌస్. ఇది పరాశర సిద్ధాంతం. ఇక్కడ కుజుడు దెబ్బతిన్నాడు వాళ్ళ జాతకంలో. నాకు ఎక్కువ కాలం బతకనేమో, ఉంటానో ఉండనో, ఏమైపోతానని చెప్పి వీళ్ళు ఎప్పుడు ఆయుష్ గురించి చింతన ఎక్కువ ఉంది. యాక్చువల్గా వీళ్ళకి మూడు మూడు భావాధిపతులు బాగుంటారు, వీళ్ళకి ఆయుష్ బాగుంది. కానీ నిరంతరం ఏంటంటే వీళ్ళు చావు గురించి ఆలోచిస్తూ భయపడతారు మూడో భావం దెబ్బతింటారు. అదే భాతృకారకుడు దెబ్బతిన్నా కూడా అదే ఫీలింగ్ లో ఉంటారు. అర్థం లేదు, మూడో భావం బాగాలేదు, ఆ భావాధిపతులు బాగాలేదు. అర్థమైందా? అంటే ఇమాజినేషన్ అనేది నెగిటివ్కి వెళ్తుంది. ఈ అష్టం భావం కూడా బాగాలేదు అనుకోండి, వీళ్ళకి మూడో భావాధిపతి బలంగా ఉన్నాడు భాతృకారకుడు. వీళ్ళకి ఆయుష్ తక్కువే, కానీ వీళ్ళు అసలు ఆ ఆయుష్ గురించి చావు గురించి పట్టించుకోరు. ఏముంది నాకేంటి, నే బతుకుతాను ఎక్కువ కాలం, నాకేం పోయింది అంటే బతకగలను, బతుకుతాను అనే మానసిక స్థితి ఉంటుంది. నేను ఏదైనా చేయగలను అనే స్థితి ఉంటుంది, చేస్తాననే స్థితి ఉంటుంది సార్. అంత ఏంటంటే ఒక వర్చువల్ ఫీల్. ఈ వర్చువల్ ఫీల్స్ కి మనకి ఏంటంటే కారకలు ఇచ్చారు. పరాశ్రయం స్థిర కారకత్వాలు ఇచ్చాడు, జైమిని మహర్షి ఏమో చరకారకత్వాలు ఇచ్చాడు. మనకేంటంటే రెండు విధానాలు, ఇప్పుడు మనకంటే ముందే పుట్టారు వాళ్ళు, రెండు విధానాలు కనిపెట్టారు మహర్షులు. మనం రెండింటిని అబ్జర్వ్ చేస్తాం. రెండింటి మీద ఎలాగ వెళ్తుంది మనిషి మానసిక స్థితి, నిజంగా ఉందా, లోపం ఎక్కడ వచ్చింది. ఎందుకంటే ఎక్కువగా మనకేంటంటే క్లయింట్స్ వచ్చేది కారకులు దెబ్బలండి. ఎవరికైతే కారకత్వం లోపం వస్తుందో ఆ కారకత్వానికి సంబంధించి ఒక అభద్రతా భావం ఉంటుంది వాళ్ళే, ఇన్సెక్యూరిటీ. దానివల్ల ఏంటంటే వాళ్ళు మెంటర్స్ కలవటం కానీ, లేదా మనలాంటి ఆస్ట్రాలజర్స్ కలవటం కానీ చేస్తుంటారు. అంటే కారకుల యొక్క డిఫరెన్స్ అన్నమాట. అంటే జైమిని మహర్షి ఇచ్చిన చరకారకత్వాలను కూడా మనం అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే కనుక, ఏదైనా మీరు పరిశీలించండి జాతకం చేసేటప్పుడు, మనుషులతో పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళకి ఏ కారకత్వ లోపం వచ్చిందో మీకు తెలుసు. ఇప్పుడు పంచమ కారకత్వం దెబ్బతింది. పంచమం అంటే ఏంటి ఇక్కడ మనకి ఉత్తర కారకత్వం. అర్థం. అలాగే గురుడు దెబ్బతిన్నాడు. వీళ్ళకేంటి సంతానం గురించి విపరీతమైన దిగులు ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఉంటుంది సంతానం గురించి. అదే నిజంగా ఆ కారకుడు దెబ్బతిన్నాడు, పంచమాధిపతి పంచమ భావం కూడా దెబ్బతిన్నాడు, నిజంగా సంతానం కూడా ఉండదు. కారకుడు అసుగులు తెలిపాడు, అసలు సంతానమే ఉండదు. అప్పుడు ఇంకా పెయిన్ అనిపిస్తుంది. పంచమాధిపతి బలంగా దెబ్బతిన్నారు, కారకుడు కొద్దిగా బాగానే ఉన్నాడు అనుకో, సంతానం లేకపోయినా కూడా వీళ్ళు ఏదో కూడా అడాప్ట్ చేసుకుంటాం కానీ ఆ ఫీల్ని, ఉత్తర భావానికి సంబంధించిన ప్రేమ భావం సంబంధించిన ఫీల్ని అనుభవించగలుగుతాం. అర్థమైనా? కారకుడు దెబ్బతిన్నాడు, గురుడు దెబ్బతిన్నా వాళ్ళ జాతకంలో. అలాగే పుత్ర కారకుడు దెబ్బతిన్నా పీకే. వీళ్ళ సంతానం ఉన్నప్పటికీ కూడా మిగతా భావాలు బాగుండి ఆ ఫీల్ని ఎంజాయ్ చేయలేదు, నిరంతర బాధలు పడుతూ ఉంటారు, సంతానానికి సంబంధించి పీడన అనుభవిస్తూ ఉంటారు. అంటే
సింపుల్ చెప్పొచ్చు, వాళ్ళ జాతకంలో న్యాచురల్ గురువు అనేది దెబ్బతిని ఉండాలి. అర్థమైందా? 2 పుత్రకారకుడైనా దెబ్బతిని ఉండాలి. ఇది చిన్న డిఫరెన్సెస్ ని మనకి పరాశర మహర్షి చాలా ఎక్సలెంట్ చెప్పాడు. కారకో భావ నాశనాయ అని. కారకో భావ నాశనం ఏంటంటే ఆ భావం యొక్క కారకుడు నాశనం అవటం వల్ల ఆ భావాధిపతి బలంగా ఉండి ఆ భావాన్ని జీవితంలో వచ్చినప్పటికీ కూడా నువ్వు దాన్ని అనుభవించలేవు. దీనికి మనం అలైన్మెంట్స్ చెప్తా ఉంటాం. గురువు అనగానే గురువు మర్యాద ఇవ్వండి అని ఎందుకు చెప్తామంటే రెస్పెక్ట్ ఇవ్వండి అని గురువులకి, జ్ఞానానికి మర్యాద ఇవ్వండి. గురువు అంటే ఏంటి? ఇక్కడ గురువు అంటే వ్యక్తి కాదు. ఇక్కడ గురువు అనేది ఒక నాలెడ్జ్, ఒక జ్ఞానం. ఈ జ్ఞానానికి నాలెడ్జ్ని మీరు పొందండి అని. రెస్పెక్ట్ ఇవ్వడం అంటే పొందటమే కదా. మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతున్నామో గురువుకి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. గురువుకి రెస్పెక్ట్ ఇస్తే ఆ కారకుడికి మనం బలం పెంచుకుంటున్నాడు. అప్పుడు మనకేంటి? జ్ఞానం బలంగా ఉంది. అర్థం. డబ్బు ఉన్నా లేకపోయినా ద్వితీయ కారకుడు బలం అవుతున్నాడు కాబట్టి హ్యాపీగా ఉండగలుగుతాడు. సంతానం ఉన్నా లేకపోయినా కూడా పంచమ కారకుడు బలంగా ఉన్నాడు, వాడిలో ఎప్పుడు ప్రేమ ఉంటుంది, ఎదుటి ప్రేమించే గుణం, నాలెడ్జబుల్ క్యాండిడేట్, హ్యాపీగా ఉంటాడు. అలాగే భాగ్యం. ఎందుకంటే వాళ్ళ భావంలో మత ధర్మాలు కుల ధర్మాలు ఉన్నా లేకపోయినా కూడా జ్ఞానం అనేది ఉండటం వల్ల, అంటే జ్ఞానాన్ని గౌరవిస్తుంటే గురువు గౌరవించినట్టే కదా, అప్పుడు వాళ్ళు ధర్మాన్ని, న్యాయాన్ని, భాగ్యాన్ని పొందగలుగుతారు. ఇదంతా ఒక రకమైన మానసిక. ఆ తర్వాత లాభాలు. ఆ లాభాలు అంటే 10 రూపాయలు వచ్చినా కూడా, ఒక 2 రూపాయలు వచ్చినా హ్యాపీ ఫీల్. వస్తుంటే ఒక 2 రూపాయలు వచ్చింది, అలా హ్యాపీ ఫీల్ అవుతాం. 2 రూపాయలు లాభం వచ్చింది చాలా. అలాంటి రోజులు చాలా తీసుకోగలుగుతాడు. ఆ 2 రూపాయల తృప్తిని పొందగలుగుతున్నాడు. గురువు బలంగా ఉన్నాడు, గురువులు గౌరవిస్తున్నాడు. వాడు 20 రూపాయల లాభం వచ్చింది ఒక వస్తువు. 5 రూపాయలు వస్తుంటే 20 రూపాయల లాభం వచ్చింది. అర్థమైందా? ఒకటి 20 రూపాయలు వస్తుంటే 2 రూపాయల లాభం వచ్చింది. గురువు బలంగా ఉన్నాడు. అర్థమైందా? లేదా వాళ్ళ జాతకంలో చరకారకత్వంలో పితృకారకుడు బాగుంటాడు. వీళ్ళు ఫీల్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా తృప్తిగా ఉంటారు. అదే 5 రూపాయలు వస్తుంది 20 రూపాయలు కమ్మి ఎక్స్ట్రా 15 రూపాయలు లాభం పొందినా కూడా, అర్థమైందా? ఇప్పుడు 20 రూపాయలు 2 రూపాయలు పొందితే హ్యాపీగా ఉంటున్నాడు. 5 రూపాయలు వస్తున్నాడు 20 రూపాయలు అమ్మి 15 రూపాయలు లాభం పొందిన గురువు చెప్తున్న కానీ వాడు సాటిస్ఫాక్షన్ ఉండదు. లాభం పొందారనే సాటిస్ఫాక్షన్, లాభం వచ్చిందన్న తృప్తి ఉండదు ఆమెలో. రీజన్ ఏంటంటే ఈ కారకుడు దెబ్బతిన్నాడు. వాళ్ళకి దగ్గర జ్ఞానాన్ని మర్యాద ఇవ్వట్లేదు, జ్ఞానాన్ని సంపాదించాలనేది లేదు. అలాగే ఈ 2 కారకత్వాలు దెబ్బతింటం వల్ల మనం అబ్జర్వ్ చేయాలి జాతకం చెప్పడం. ఇట్లా మొత్తం ద్వాదశ భావాలకు మనం వీళ్ళని తీసుకుంటాం. పుత్ర కారకత్వం రాగానే మనకి చాలా కారకత్వాలు వస్తాయి. గురు కారకత్వాలు తీసుకుంటాం. అట్లాగే సప్తమ భావం శుక్రుడు కారకత్వం. ఇప్పుడు వాళ్ళ జాతకంలో సప్తమ భావం ఉంది. వివాహం అయింది, పెళ్ళైంది. అమ్మాయి జాతకంలో పురుషుడు వచ్చాడు, పురుషుడి జాతకంలో స్త్రీ వచ్చింది. శుక్రుడు ఏంటి? సుగంధ భరితం. అలంకారాలు, రత్నాలు, భోగాలు, సంభోగాలు, శృంగారం. అంటే శృంగారం అనే మాధుర్యం శుక్రుడు. ఫ్లేవర్, ఫిజికల్ ఎలిమెంట్ కుదిరికి వెళ్ళిపోతుంది, కానీ ఆ ఫ్లేవర్ అనేది శుక్రుడు. వీళ్ళకి సప్తమభావం బాగుంది. పెళ్ళైద్ది భర్త ఉంటాడు, లేదా పెళ్ళైద్ది భార్య ఉంటుంది. ఈ భార్యాభర్తల మధ్య ప్రేమ, సంతోషం, ఇంతోషం అనేది ఫ్లేవర్స్ అనేది లేదు వాళ్ళకి. ఒక రొమాంటిక్ లైఫ్ అనేది లేదు. రీజన్ ఏంటంటే కారకుడు దెబ్బతింటాడు. మొహమాట లేకుండా చెప్పచ్చు. ఏ కారకుడు దెబ్బతింటాడు? ఒకటి స్థిర కారకత్వం, శుక్రుడు బలహీనం అవటం, శుక్రుడిపై పాపగ్రహాలు దృష్టి పడతాం, శుక్రుడు వెళ్ళి శత్రుస్థానాల్లో కూర్చోవటం, ఇది పని జరిగింది. నేత స్థితిని పొందడం అంటే వీళ్ళు ఫ్లేవర్ అనుకుంటారు. అంటే వీళ్ళ జీవితంలో భార్య ఉండదంటే ఉంటుంది, భర్త ఉండదంటే ఉంటాడు, ఉంటుంది, సంసార జీవితంలో ఉంటుంది, ఫిజికల్ గా ఉంటుంది. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య సైకలాజికల్ రొమాంటిక్ లైఫ్ అనేది ఉండదు, మధురానుభూతులు అనేవి ఉండదు. ఎందుకంటే కారకుడు దెబ్బతింది. దారాకారకుడు కూడా సేమ్. ఈ దారాకారకుడు దెబ్బతిన్నా కూడా వీళ్ళ లైఫ్ లో ఇదే ప్రాబ్లమ్స్. అంటే దారాకారకుడి మీద శుభగ్రహాలు దృష్టి పడతాం కానీ, అతను నేర్చపడతాం కానీ, శత్రుస్థానాల్లో ఉంటాం కానీ జరిగితే కనుక వీళ్ళకి వివాహాలు అవుతుంది, సంసారం ఉంటుంది, భార్యాభర్తలు ఒకే ఇంట్లో కూర్చుంటారు, ఒకే ఇంట్లో కూర్చుంటారు, కానీ ఇద్దరి మధ్యలో మానసిక అనుబంధం అనేది ఉండదు, ఫ్లేవర్. ఎందుకంటే కారకుడు దెబ్బతిన్నాడు. కారకుడు ఎప్పుడైనా ఫ్లేవర్స్ ఇస్తారు, గుర్తుపెట్టు. కానీ రియాలిటీ ఇచ్చేది మాత్రం అధిపతి భావం, భావం భావాలు. వీళ్ళ పరిస్థితులు బాగోతే రియాలిటీ దెబ్బతింటుంది. అదే ఇంతకుముందు క్లాస్ ఒకటి చెప్పా, భావాద్భావం ఒకటి. భావం రియాలిటీ, దాని యొక్క వర్చువల్ అనేది భావంలో ఉంది. అంటే జ్యోతిష్లో ఈ బేసిక్స్ మీద మీరు బాగా హ్యాండ్స్ అని గ్రిప్ తెచ్చుకున్నారు. ఇక్కడి నుంచి మీరు ఏంటంటే ఒక మనిషి యొక్క సంఘర్షణ ఎక్కడ జరుగుతుంది, ఏ భావానికి సంబంధించిన సంఘర్షణ జరుగుతుంది, అర్థమైనా? ఇప్పుడు అన్నిటికంటే వర్స్ట్ కేసు ఉంది అనుకో,
ద్వితీయాధిపతి దెబ్బతిన్నాడు, ద్వితీయ భావం దెబ్బతింది, గురువు కారకుడు దెబ్బతిన్నాడు. ఇది వరస్ట్ కేసు. మానసికంగా దరిద్రులుగా ఫీల్ అవుతారు, నిజంగా దరిద్రులు. వీళ్ళు బాగా వరస్ట్ కేసు అంటారు వీళ్ళు. అర్థం. మూడు బాగుండు వాళ్ళ అదృష్టం. ద్వితీయం బాగుంది, ద్వితీయాధిపతి బాగున్నాడు, గురుడు కారకుడు బాగున్నాడు. వీళ్ళు చాలా అదృష్టవంతులు. అర్థం. ఎందుకంటే ద్వితీయాధిపతి గురువు బాగున్నాడు కదా, డబ్బు బాగుంటుంది. ద్వితీయాధిపతి బాగున్నాడు, డబ్బు సంపాదించింది, గురువు బాగుంటుంది. ఈ డబ్బును అనుభవించగలుగుతాడు. గురువు ఇంకో కారకత్వాలు అండి, పంచమ కారకత్వం. సంతానం కోసం బాగా ఖర్చు పెట్టగలరు, విద్యల కోసం ఖర్చు పెడతాడు అతను, విద్యాలయాలు కట్టిస్తా ఆనందిస్తాడు, ఎందుకంటే డబ్బు వస్తుంది బాగా. ద్వితీయాధిపతి బలంగా ఉన్నాడు, డబ్బు బాగా వస్తుంది. ఈ గురుడు బాగున్నాడు, లేదు వాళ్ళ జాతకం ఆమాత్యకారకుడు బాగున్నాడు. అర్థం. గురు కారకత్వం ఏంటంటే పంచమం ఉంది, నమో ఉంది, లాభం ఉంది. వీళ్ళు స్నేహితుల కోసం, సొసైటీ కోసం, ధర్మం కోసం, గుళ్ళు గోపురాల కోసం, దేవాలయాలు విద్యాలయాల కోసం, వీటన్నిటి కోసం బాగా డబ్బు ఖర్చు పెడతాడు. ఇంకా డబ్బు వస్తూ ఉంటుంది, అనుభవిస్తాడు బాగా. అర్థం కదా. ద్వితీయాధిపతి బాగుంటాడు, డబ్బు బాగా వస్తుంది, గురువు బాగాలేదు. గురు కారకత్వం ఉన్నాక పంచమో నవమో లాభం. సంతానానికి సరిగ్గా ఇవ్వడం, ధర్మానికి ఖర్చు పెట్టడం, స్నేహితులకి ఖర్చు పెట్టడం, లోపగుణంతో ఉంటాడు. అర్థమైందా. తను కూడా సరిగ్గా తినడు, తినదాన్ని అనిపించలేడు. తినడానికి తింటాడు బతకడానికి, ఆ ఫీల్ అనిపించలేడు. అమ్మో ఇంత అయిపోతుంది, అంత అయిపోతుంది, ఆ డబ్బు వేస్ట్ అయిపోతుంది, అంత ఖర్చు అయిపోతుంది, ఇంత ఖర్చు అయిపోతుంది అని చెప్పి బాధపడిపోతుంది. ఎందుకంటే కారకుడు దెబ్బతిన్నాడు. అంటే కారకులను మనం ఎలా తీసుకోవాలి? కారక భావన నాశనం అంటే ఏంటి? ఫీల్నిచ్చే గ్రహం ఏదైతే ఉంటుందో ఈ గ్రహం దెబ్బతింటుంది. ఇప్పుడు కారకుడు ఆ ప్లేస్ లో కూర్చున్నాడు, అతని మీద శుభగ్రహాలు దృష్టి పడింది, కారకభావం నాశనం కాదు, కారకభావం వృద్ధి చెందింది. ఇప్పుడు పంచమాధిపతి బాగున్నాడు, పంచమ భావం బాగుంది, కారకత్వం గురుడు బాగున్నాడు, లేదా పుత్రకారకుడు బాగున్నాడు, వీళ్ళ మీద శుభగ్రహాలు దృష్టి ఉంది. చూడండి, వీళ్ళకి సంతానం చాలా బాగుంటుంది, సంతానంతో ప్రేమానుబంధాలు, సంతానంతో బాగా సరదాగా శేఖాలు తెచ్చేదాకా ఉంటుంది. వీళ్ళకి ముసలాళ్ళైనా సంతానంతో పాటు రిలేషన్ అనేది ప్రతి ఫీలింగ్. వీళ్ళ సంతానమే కాదు, సమాజంలో తన సంతానం వయసున్న ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా అనుభవించగలరు. ఎందుకంటే కారకుడు బాగున్నాడుగా, పుత్రకారకుడు బాగున్నాడు, వీళ్ళ జాతకం న్యాచురల్ గురువు బాగున్నాడు. వీళ్ళ సంతానాన్ని బాగా ఫ్లేవర్ని ప్రేమను అనుభవించగలుగుతారు. పంచమం అంటే ప్రేమ, పంచమం అంటే జ్ఞానం, సెల్ఫ్ లెర్న్, ప్రతిదీ అనుభవించగలుగుతారు మానసిక. తనే కాదు సొసైటీ నుంచి కూడా అనుభవించగలుగుతాడు. ఎందుకంటే 5, 9, 11 కూడా ఉంది భావోద్భావం. అంటే ఈ కారకుడు ఎంత ఇంపార్టెంట్ జైమినిలో కానీ, అలాగే న్యాచురల్ గా పరాశర్లో కానీ. జైమిని కొత్తగా ఇచ్చింది. జైమిని ఏంటంటే ఒక సిస్టమ్ తీసుకెళ్ళాడు, అంటే అతను ఎక్కువ భోగాంశాలు అనిపించిన దాని నుంచి ఒక్కొక్కటి డౌన్ చేసుకుంటూ కారకత్వాలు ఇచ్చాడు. అలా ఆయన ఒక 8 కారకత్వాలు ఇచ్చాడు. ఇక్కడ కూడా మనకు ద్వాదశ భావాలు కారకత్వాలు ఉన్నాయి, ఇవి కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే అట్లా కూడా. ఇప్పుడు 12వ భావం శని కారకం, అర్థమైందా, ద్వాదశ భావాలు. అలాగే 6వ భావానికి కారకుడు ఎవరు? కుజుడు అవుతున్నాడు, న్యాచురల్ కారకం. కుజుడు అంటే లిటిగేషన్ లాంటి, అప్పులు చేయటం, రుణాలు చేయటం, ఇలా ఎదుటి వాళ్ళ మీద యాంగ్జైటీకి వెళ్ళటం, గొడవలకు వెళ్ళటం, దూకడం, ఇదంతా కుజు కారకత్వం. అర్థమైందా. ఈ కారక భావం నాశనం అయ్యాడు. వీడి లైఫ్ లో రావాలంటే వస్తున్నా కూడా ఇక్కడ నాశనం అవటం మంచిదని చెప్పాలి ఒక్కసారి. కొన్ని విషయాలు వీళ్ళు ఇంకా కుంగిపోతూ ఉంటారు ఇక్కడ. ఇదే జ్ఞాతి కారకుడు గుణం, అంటే కాంపిటేటివ్ మైండ్ సెట్ ఎక్కువ. ఇప్పుడు ఒకడు ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ రాద్దాం అనుకుంటాడు, లేదా ఇంకేదైనా బ్యాంక్ జాబ్స్, ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ చాలా మంది ఉంటారు. వీళ్ళ జాతకంలో 6వ భావం బలంగా ఉంటాడు. అర్థం. బలంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు పోటీ పడాలి, చదువుతున్నారు, కష్టపడుతున్నారు, చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. కానీ కారకుడు నాశనం అయ్యాడు. కుజుడు కానీ జ్ఞాతి కారకుడు కానీ ఇబ్బందుల్లో పడ్డాడు. జ్ఞాతి కారకుడు శత్రుస్థానాల్లో ఇదవటం కానీ, జ్ఞాతి కారకుడి మీద ఇంకేదైనా గ్రహాలు హస్తగతం చేయటం కానీ, ఇంకో అశుభ గ్రహాలు అతని దృష్టి సారి ఏదో చేసింది. జ్ఞాతికార పాపార్గం జరిగింది అనుకుంది. జ్ఞాతికారకుడు పాపార్గం అంటే ఒక రకంగా మంచిది అంటాం మనం. ఎలాంటి రకంగా మంచిది అంటాం మనం అంటే ఈ రోగాలు, రుణాలు, వాటి విషయాల్లో. అది బలంగా ఉన్నాడు, రుణాలు ఇస్తాడు.
కాంపిటేటివ్ మైండ్ సెట్, ఏదైనా సాధించాలని మైండ్ సెట్, పోరాటం చేసే శక్తి, మానసిక శక్తి, పోరాటాలు. ఈ మానసిక శక్తి లోపించింది. అర్థమైందా? చదువుతున్నాడు, అమ్మో నేను గెలవలేనేమో, చాలా కాంపిటీషన్ ఉంది, అంతమంది నేను దగ్గరకు రాగలనా, నేను దగ్గరకు రాలేనేమో అని చెప్పి ఒక రకమైన డల్ మానసిక స్థితి. ఈ మానసిక స్థితి దెబ్బతింది, ఇంకా చతుర్థ భావాలు దెబ్బతింది, సూసైడ్ సైడ్ వెళ్తాడు. అమ్మో నేను ఓడిపోతున్నాను, నేను ఎందుకు పనికి రావట్లేదు, తను కించపరుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ జ్ఞాతి కారకుడు బలంగా వెళ్ళాడు, కాంపిటేటివ్ లాంటి. ఆరో కారకుడైన కుజుడు బలంగా ఉన్నాడు. అర్థం, సపోర్ట్ ఇచ్చింది వేరే గ్రహాలు. సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఏమిటంటే వీళ్ళు కాంపిటీషన్ చేసే శక్తి కొద్దిగా ఉన్నా కూడా సపోర్ట్ ఇచ్చే గ్రహాలు ఎక్కువ ఉండడం వల్ల, మానసిక శక్తి బలంగా ఉండడం వల్ల బాగా కాంపిటీషన్ చేయగలుగుతారు. ఎందుకంటే జ్ఞాతికారకుడు అంటే కాంపిటేటివ్ లాంటి చరకారకత్వం, స్థిరకారకత్వాలు ఆరో భావాధిపతి అయిన కుజుడు కారకత్వం తీసుకుంటాం. జ్ఞాతి డిఫాల్ట్ జ్ఞాతి కారకుడే. అంటే మీరు ఏంటంటే ఒక జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు 2 విధాలు చూడండి. ఎందుకంటే 2 మహర్షులు చెప్పినాయి కాబట్టి మనకి వాళ్ళ జీవితం మొత్తం ఎంతో శోధించి శ్రమిస్తే కానీ ఈ లాజిక్స్ ని తీసుకురాదు. వీటిని కూడా మనం అబ్జర్వ్ చేయాలి, రియల్ లైఫ్ జాతకాల్లో ఎలాగెళ్తున్నాయి. మీరు పరిశీలన చేయకుండా, చార్ట్స్ పరిశీలించకుండా ఒకవేళ నేను చెప్పిన క్లాస్ ఎంటర్ వెళ్తున్నావు అంటే కనుక అది టైం పాస్ అయినట్టు. మీకు పొద్దు పడకపోతే వీళ్ళే మానసిక స్థితి ఉన్న వాళ్ళు వింటారు. లేదు నిజంగా ఎంతవరకు వెళ్తుంది, ఎవరెవరి జాతకాలు ఎలాగ వెళ్తుంది, నిజంగా వాళ్ళ లైఫ్లో ఆ ఫీల్స్ ఉన్నాయా లేదా, ఇలాగా కారకుల్ని చెక్ చేసుకుంటే మీరు ఏంటంటే ఆ ఫీల్ని చూడడం. ఇలాగా వీళ్ళు ఎవరు దెబ్బతిన్నారు, ఏ కారకుడు దెబ్బతిన్నాడు, ఇప్పుడు ధారాకారకుడు దెబ్బతిన్నాడు, లేదా శుక్రుడు దెబ్బతిన్నాడు అనుకుందాం. వీళ్ళకి పెళ్లి అయ్యే భావాలు ఉండే బాగానే. పెళ్లి భావాలు బాగున్నప్పుడు ఏంటంటే వీళ్ళు చూస్తారు బాగా. కాకపోతే కారకులు దెబ్బతిన్నారు కాబట్టి భయం వెళ్ళదు. రిలేషన్స్ అంటే భయం, పెళ్లి అంటే భయం, సంసారం మనం చేయగలమా లేదని భయం. ఒకవేళ పెళ్లి అయితే అసంతృప్తి, పెళ్లికి ముందు ఒక భయం, పెళ్లి అయిన తర్వాత ఒక అసంతృప్తి. ఎందుకంటే కారకులు దెబ్బతిన్నారు ఇద్దరు, శుక్రుడు దెబ్బతిన్నాడు న్యాచురల్ కారకుడు, ఈ ధారా కారకుడు దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఇదే కారకత్వాలతో మనం ఏంటంటే డివిజనల్ చార్ట్స్ కూడా చేయించాలి. ఎప్పుడైనా సరే ఒక నవాంశనంగా మనం వివాహాన్ని చూస్తాం, సప్తమ భావానికి సంబంధించింది అది భాగ్యభావం. ఈ నవాంశ చెక్ చేస్తున్నాం, ఫలితాలు చూస్తున్నాం. ఇప్పుడు నవాంశ లగ్నం ఏదైతే ఉందో అతను ఏ రాశి పడింది, ఆ భావాధిపతి, అది త్రికోణ స్థితి ఉంది. దీనికోసం మనకి ఒక మిథున లగ్నం, మేన లగ్నం, 2 ఉన్నాయి నవాంశ లగ్నం. ఒకటి ధనుర్ లగ్నం, మేన లగ్నం, ధనుర్ లగ్నం 2 తీసుకుందాము. ఈ రెండింటి గురువు ఆధిపత్యంగా ఒకదానికో త్రికోణ స్థితి. అదేనా, ధనుర్ లగ్నం పడితే ఇది త్రికోణ స్థితి. ఆ లగ్నానికి త్రికోణ స్థితి కూడా ఉంది కాబట్టి ఈ గురుడు బాగున్నాడు, మిత్రస్థానాల్లో ఉచ్చ స్థానాల్లో కూర్చున్నాడు. అది ఈ నవాంశ చార్ట్ బాగున్నట్టే. ఇలాగా ఎందుకు ఇక్కడ కారకత్వం ఎవరు నవాంశకి కారకుడు అంటే భాగ్యకారకుడు గురువు అవుతున్నాడు. గురువు అవుతున్నాడు అంటే నవాంశ బాగుండాలి అంటే గురువు అనే కాదు, ఈ నవాంశ ఇప్పుడు మేషం పడినప్పుడు కుజుడు బాగున్నా, తులపడ్డ శుక్రుడు బాగున్నా అంటే వాళ్ళకి కోణాస్థితి పడిందా లేదా, ఈ అధిపతి బలంగా ఉండాలా లేదా. అది బలంగా ఉందంటే ఆ చాటు కొద్దిగా బలంగా ఉన్నాడు. ఇప్పుడు చతుర్థాంశ తీసుకున్నాను, ఫోర్త్ కారకత్వం మనకేమో చతురుడు ఇచ్చాడు, అలాగే చెరలో మాతృకారకత్వం. మాతృకారకుడు అయ్యాడు వాళ్ళ జాతకంలో, చతుర్థాంశంలో లగ్నం మాతృకారకుడు యొక్క త్రికోణ స్థితి అయింది. అంటే ప్రతిభావానికి ఒక త్రికోణ స్థితి, ఒకటి మామూలు స్థితి ఉండే కదా రాసులు. అంటే వాళ్ళ త్రికోణ స్థితి లగ్నం అయింది, ఆ కారకుడు బలంగా ఉన్నాడు. వీళ్ళ గృహాలకు సంబంధించిన ఎప్పటి బాగా అనుభవించగలుగుతారు, సుఖాలను అనుభవించగలుగుతారు, తల్లితో బాగా రిలేషన్స్ పెట్టి చేయగలుగుతారు. ఎందుకు ఇక్కడ ఆ కారకుడు ఎవరైతే ఉన్నారో ఆ కారకుడు మంచి స్థితిలో కూర్చొని ఉన్నాడు. అర్థమేనా? ఆ లగ్నం ఏదైతే పడిందో ఆ డివిజన్ చార్ట్ యొక్క లగ్నం, ఆ లగ్నం పడ్డ రాశికి ఒక త్రికోణ స్థితి ఉందో ఆ రాశినాథుడు బలంగా వెళ్ళాడు. చాలు, ఇంకా ఆల్మోస్ట్ దాన్ని లాక్కొచ్చేసి వాళ్ళు బలహీనం అయ్యి, అర్థం ఆ లగ్నాన్ని వేరే గ్రహాలు అశుభం చేస్తుంటే అప్పుడు ఆ చార్ట్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇట్లా ఎవ్రీ డివిజనల్ చార్ట్కి ఏంటంటే ఆ కారకత్వం మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే నవాంశలో గురుడు బాగుంటాడా లేదని చెక్, గురుడు దిగ్బలం ఉందా లగ్నంలో ఉంటాడు అని ఫస్ట్ చెక్ చేయాలి. ఎందుకంటే నవాంశ గురుడు అదే, చతుర్థాంశ చంద్రుడు అదే.
అలాగే మాతృకారకుడే. జెమినిలో మాతృకారకుడు యొక్క అధ్యయనం. అర్థమైందా? మామూలుగా తీసుకుంటే చంద్రుడు తీసుకుంటాం 4th హౌస్. ఇప్పుడు సప్తమ భావం. సప్తమ భావానికి పంచమ కారకత్వం గురుడే కదా, సప్తాంశ. అర్థం పంచమ భావ కారకత్వం సప్తమాంశ డివిజనల్ చార్ట్ కారకుని తీసుకుంటాం. అలాగే నవాంశలో శుక్రుడు యొక్క కారకత్వం కూడా తీసుకుంటాం, ఎందుకంటే రిలేషన్ కారకుడు కూడా ఆయనే కాబట్టి నవాంశ జాతలో శుక్రుడు యొక్క బలాన్ని బట్టి కూడా వాళ్ళ సంసార జీవితాన్ని మనం డిసైడ్ చేయొచ్చు. అంటే భోగాన్ని అనిపించేది కూడా నవాంశం, అందుకే నవాంశం మెయిన్. అలాగే దశాంశ. దశాంశలో 10th కారకుడు ఎవరు? బుధుడు ఫస్ట్ కారకత్వం నైసర్గిక. ఇక్కడ మనం చూసుకున్నాం అనుకో, ఆత్మకారకుడు మెయిన్ వెళ్తుంది. ఆత్మ అంటే తేజస్సు, వెలుగు, అంటే సూర్యుడు అన్నమాట, నైసర్గిక కారకత్వం. అలాగే దిగ్బల కారకత్వంలో కూడా సూర్యుడిని తీసుకుంటాం దశమ భావాన్ని. కానీ అన్నిటికంటే బలంగా తీసుకెళ్లేది ఏంటి? కర్మకు అధిపతి, కర్మకారకుడు ఎవరంటే శని. ఈ శని దశాంశ చక్రంలో ఎంత బలం ఉంది? దశాంశ చక్రంలో శని దిగ్బలం పొందాడా అంటే సప్తమ భావంలో స్థితి పొందాడా? ఫస్ట్ ఉచ్చ క్షేత్రంలో కూర్చున్నాడా, మిత్రక్షేత్రంలో కూర్చున్నాడు. అర్థమైందా? లగ్నం అతని త్రికోణ స్థితి అని పడితే దశాంశంలో. త్రికోణ స్థితి అంటే కుంభలగ్నం పడింది అనుకో, అదృష్టం, వాళ్ళు పోరాడగలుగుతారు. ఎందుకంటే కారకుడు యొక్క లగ్నంగా, ఎందుకంటే దశాంశ కారకుడు కర్మకారకుడు శని. శని యొక్క లగ్నాలు మకర కుంభాలు ఉంటాయి. దశాంశ జాతలో మకరం కానీ కుంభ లగ్నం కానీ పడింది వాళ్ళకు, వాళ్ళ త్రికోణ లగ్నం పడింది. ఈ శని దిగ్బలాన్ని పొందిన, సప్తమ స్థితిని పొందిన, అర్థమైనా ఉచ్చ స్థితిని పొందిన, మిత్రస్థితిని పొందినా కూడా కర్మ లగ్నం బాగుంటుంది అని ఆ ఫ్లేవర్ నీళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. ఒకరోజు కాదు ఒకరోజు బాగుంటుంది. అలాగే కారకుడు, ఆమాత్య కారకుని సస్టైన్ లాట్ అంటాం. మెయిన్ ఆత్మకారకుని తీసుకుంటాం దశాంశ. ఆత్మకారకుడు ఏంటంటే మొత్తం జీవితాన్ని అనుభవించే స్థితిని ఇస్తాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇదే. ఆత్మకారకుడు బాగుండాలి, అది చరాత్మకారకుడైనా బాగుండాలి, స్థిరంలో సూర్యుడైనా బాగుండాలి. సూర్యుడు లగ్నకారకుడు, అర్థమైందా? అతను బాగాలేదు, ఫీల్డ్ ఎంజాయ్ చేయలేదు. చాలా జాతకాల సూర్యుడు బలహీనంగా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు ఏదో భయం, నేను ఎక్కువ కాలం ఉంటాను లేదో, నా ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఏమైపోతుంది. నిజంగా రోగాల నుండి కారకత్వం బాగున్నాడు, అసలు దాన్ని పట్టించుకోడు. శరీరం నిరంతరం చేస్తున్నా మానసికంగా చావడం. ఈ మనసు శరీరం బలంగా ఉంటే నిరంతరం మానసికంగా చచ్చిపోతుంటాడు గంట గంట భయంతో. ఇలాగా మీరు కారకత్వాలను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, చరకారకత్వాలు అంటే అర్థమైనాక జైమినీలు ఏంటి? ఎక్కువ డిగ్రీలు, అంటే ఒక రాశి 30 డిగ్రీలు ఉంటుంది కాబట్టి ఎక్కువ డిగ్రీలు ఉన్నది ఆత్మకారకుడు. అతని కంటే ఒక స్టెప్ తక్కువ డిగ్రీలు, 28 డిగ్రీలు అనుకో 30లో ఆత్మకారకుడు. 27 డిగ్రీలు పడితే ఆమాత్య కారకుడు, అంటే ఏఎంకే. అతని కంటే తక్కువ డిగ్రీలు పడితే భాతృకారకుడు. అతని కంటే ఇంకో డిగ్రీ తక్కువ అయితే మాతృకారకుడు. ఇంకొక డిగ్రీ తక్కువ అయితే పితృకారకుడు. మనం 8 తీసుకుంటాం. ఇంకో డిగ్రీ తక్కువ అయితే పుత్రకారకుడు. దానికంటే తగ్గితే జ్ఞాతికారకుడు. ఆ తర్వాత లాస్ట్లో వచ్చేది ధారకారకుడు. ఇట్లా మీరు కారకత్వాలను గుర్తుపెట్టుకోండి. ఓకే, మంచిగా చెప్పాలి. మీరు వీడియోలు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఛానల్లో జెమినీ ఆస్ట్రాలజీ ఒకటి ఉంది, వేదిక ఉంది, అలాగే భృగునది నాడి ప్రశ్న సిద్ధాంతాలు అన్ని, అంటే లెర్నర్స్ అనేది ఈజీగా నేర్చుకునే విధానంగా ఈ ఆస్ట్రోమైండ్స్ యూట్యూబ్ ఛానల్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అట్లాగే నా ఎవ్రీ వీడియో మీకు అప్డేట్ అవ్వాలంటే కనుక, మీకు అలర్ట్స్ రావాలంటే కనుక బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత దాన్ని కంపల్సరీ క్లిక్ చేయండి. మీకు నా ఎవ్రీ వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ, నమస్తే.